హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పన్నీర్ టిక్కా కోసం ముందుగా మనం పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని, ఉల్లిపాయలని కూడా పెద్ద సైజు ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత పన్నీర్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కసూరి మేతిని చేత్తో నలుపుకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని కూడా 1 స్పూన్తో ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉండలు లేకుండా బాగా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు బాగా స్పూన్తో గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మరి ఒకసారి స్పూన్తో విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి నేను ఇంట్లో చేసిన పన్నీర్ కాబట్టి మీకు ఇలా సన్నగా కనిపిస్తున్నాయి. మనం బయట పన్నీర్ అయితే పీసెస్ లావుగా ఉండేవి. నేను ఇంట్లో చేశాను కాబట్టి ఇంతే మందం వచ్చినాయి. అందుకే చూడడానికి ఇలా ఉన్నాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా కలుపుకోలేకపోతే విరిగిపోతాయి. అందుకే నేను స్పూన్ తీసేసి చేత్తో కలుపుతున్నాను. చేత్తో ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని వీటన్నిటిని తీసి మనం వేరే బౌల్లోకి మార్చుకుంటున్నాను. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కల్ని తర్వాత వాటి కూడా ఒకసారి మసాలా అంతా పట్టించి వాటిని కూడా తీయాలి. తర్వాత అందులోని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ రెండింటికి కూడా మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వీటిని మనం కాసేపు నాననివ్వాలి. ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఇవి నానిన తర్వాత తీసుకొని అప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనం ఇటు ఒక టూత్ పిక్కి నేను వీటిని పెట్టుకుంటున్నాను. ఒక పన్నీర్ ముక్కని, ఒక క్యాప్సికమ్ ముక్కని ఇలా నెమ్మదిగా గుచ్చుకోవాలి. ఒక్కొక్క పీసుగా క్యాప్సికమ్ని, ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా జాగ్రత్తగా గుచ్చుకోవాలి. కావాలంటే 2 పన్నీర్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నేను మాత్రం ఇలాగే ఒక పన్నీర్, ఒక క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ ముక్క మాత్రమే పెడుతున్నాను. ఈజీగా ఒకేసారి ఒకే బైట్లో తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. ఇంకా పొడవు స్టిక్స్ అయితే అన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తాను కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. టూత్ పిక్స్తో తినడానికి ఈజీగా ఉంటుందని, ఫ్రై కూడా చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి ఇలా పెడుతున్నాను. ఇలాగే అన్నిటిని కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి. మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. కావాలంటే ఇక టమాటా కూడా వేస్తారు, కానీ నేను టమాటా వేయలేదు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి టమాటా వేయలేదు. నేను ఓన్లీ క్యాప్సికమ్, ఉల్లిపాయ, పన్నీర్ ముక్కలు మాత్రమే పెడుతున్నాను. ఇవన్నిటిని ఇలాగే తయారు చేసుకోవాలి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోని బౌల్ని తీసుకొని అందులో సిలికాన్ బౌల్ పెట్టుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ మనం టూత్ పిక్ పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇలాగే పేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మనం వీటి మీద కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఆయిల్ ఏం వేయట్లేదు, ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే పన్నీర్ లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ వేయకుండానే వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఇది 180 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి తీసి తిప్పుకోవాలి. అంతే అండి. ఒక 10 మినిట్స్ లోపల మనకి పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోతుంది. చూద్దామండి. దీని టైం అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూద్దాము. చూడండి ఎలా వచ్చిందో. మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది. వితౌట్ ఆయిల్, ఒక 1 డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా నేను వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ టిక్కా చేసాను. చూడండి ఎంత బాగుందో. వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. 2 పక్కలు కూడా చాలా బాగా కాలింది, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పన్నీరు అన్నీ, క్యాప్సికమ్ అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ పన్నీర్ టిక్కా ఇలా రెడీ అయిపోయింది. మీకు ఈ పన్నీర్ టిక్కా కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. చివరి వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.